దేవుడి మాటలు మనం ధ్యానం చేద్దాం. మరొకమారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జాగ్రత్తగా మాటలు ఆలకించాలి. మనము పరుగు పందాలు చూస్తూ ఉంటాం. పరుగు పందెంలు అందరూ పరిగెత్తుతారు, కానీ ఒకరికి మాత్రమే విజయం వరిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఓటమిని చూసి రావాల్సి వస్తుంది. క్రైస్తవ జీవితంలో కూడా మనం పరిగెత్తుతుంటాం. చాలా సందర్భాల్లో ఓటమి బ్రతుకునే చూస్తుంటాం. ఈరోజు నేను ఎంచుకున్న అంశం ఏంటంటే ఓటమి బ్రతుకు. ఎందుకు మన బ్రతుకు ఓటమి వస్తుంది? ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు జయించలేకపోతున్నాం? ఆదికాండము 25వ అధ్యాయం 34వ వాక్యం. మరొకరు హెబ్రీ పత్రిక 12, 16, 17 చదవండి. ఆదికాండము 25, 34, హెబ్రీ 12, 16, 17. యాకోబు ఏశావుకి ఇచ్చెను, అతడు తిని త్రాగి లేచి పోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వము తృణీకరించెను. హెబ్రీ 12, 16. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకునిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని చిన్న ప్రార్థన చేసుకున్న ప్రేమస్వరూపి దివ్యమైన నామానికి స్తోత్రం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఓటమి బ్రతుకును బ్రతకడానికి గల కారణాలు, ఓటమిని జయించడానికి గల కారణాలు మేము తెలుసుకుంటూ నీ కృపను దయచేయండి అయ్యా. మీ లేఖనాల్లోంచి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే నిష్ప్రయోజనం. ఒక మనుష్యుని మాట వలన, మనుష్యుని ఆలోచనల వలన ఏ జీవితము ప్రభావితము చెందదని మేము ఎరుగుదాము. ఈ పూట మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తెలియజేస్తాం. సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోట నుంచుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏశావు యాకోబు అన్న తమ్ముడు ఒకే తల్లిదండ్రులకు పుట్టారు, ఒకే ప్రాంతంలో పెరిగారు, ఒకే ప్రదేశంలో ఉన్నారు. వాళ్ళు పెరిగిన వాతావరణం ఒకటే, కానీ వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ఒకరికొకరికి భిన్నమైపోయింది. వీళ్ళ తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరు శిశువులు గర్భంలో పెనుగులాడుతున్నారు. తల్లికి అర్థం కాల. రాత్రి ఈ మాట దైవజనాలు గుర్తు చేసినట్టుకున్నారు. మనకి గర్భంలో ఇద్దరు పెనుగులాడుతున్నారు. తల్లికి ఏమర్థం కాక ఆ రోజులో స్కానింగ్ సెంటర్లు ఏమి లేవు కదా, దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసింది. అప్పుడు దేవుడు చెప్పారు, నీ గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారు. ఒక జనాంగానికి ఒక జనాంగం దాసులు అయిపోతారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అన్నాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఈ పెద్దవాడి గురించి బైబిల్లో రాయబడినప్పుడు కొన్ని మాటలు మనకు కనబడతాయి. కవలలలో మొదటివాడు అని రాయబడి ఉంది. కవలలలో చూడండి, ఆదికాండం 25:25. జాగ్రత్తగా పాత నిబంధనలో కవలల్లో మొదటివాడిగా యేషోవు దేనికి చేయబడ్డాడు? హెబ్రీ గ్రంథకర్త అంటాడు భ్రష్టుడు అన్నాడు. మొదటివాడు భ్రష్టుడు అయిపోయాడు. ఎర్రని వాడంట హెబ్రీ గ్రంథకర్త అంటాడు అట్టి వ్యభిచారి అన్నాడు. ప్రథముడు వ్యభిచారి అయిపోయాడు, భ్రష్టుడు అయిపోయాడు. ఒళ్ళంతా రోమాలు ఉన్నాయంట ఆయనకి. ఏమున్నాయి? ఒళ్ళంతా రోమాలు ఉన్నాయి. వాడు చెయ్యి బయటకు వచ్చిందని చేతికి దారం కూడా కట్టారు. ఇదే ముందు పెద్దోడు అని నిర్ధారించుకోవడానికి. అతడు మారు మనసు పొందనలేకపోయాను అని హెబ్రీ గ్రంథకర్త అన్నాడు. మారు మనసు లేదు. ఇతని గురించి మనం చదువుతూ ఉంటే ఇతడు అరణ్యవాసి, భోజన ప్రియుడు. అందుకే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అరణ్యవాసి అంటే ఇతడు భోజన ప్రియుడు, తిండుంటే చాలు. ఆదికాండంలో రాయబడిన మాట అదే. అతడు తిని తాగి లేచిపోయి తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాను. అతని జీవితంలోనికి ఓటమి ఎలా ప్రవేశించిందంటే, ఓటమి బ్రతికేలా అలవర్చుకున్నాడంటే తిండి కారణం. ఈరోజు నీకేది కారణం ఓడిపోవడానికి? ఒక పరుగు పందెంలో ఒకడు పరిగెత్తలేకపోయాడంటే కారణం ఏంటంటే వాడు సాధన చేయలేకపోయాడు. ఓ ఎగ్జామ్లో వాడు పాస్ కాలేదంటే కారణం ఏంటంటే వాడు సరిగా చదవలేకపోయాడు.
ఒక దేహదారుతను సరిగా మలచుకోలేకపోవడం వలన అతడు నియమించబడిన ఆ నియమకాలలో ఎన్నిక కాడు. యేషావు ఓడిపోవడానికి, ఓటమి బ్రతికి కారణం ఏంటి అంటే తిండి. ఎందుకు కారణం? తిండి. ఈరోజు నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో, నీ దైనందిన జీవితంలో నీవు ఓడిపోతున్న ప్రదేశాలకి కారణం ఏంటి? జీవితంలో ఓడిపోతున్నావా? ఆలోచన ధోరణిలో ఓడిపోతున్నావా? ఆర్థికంగా ఎదగలేక ఓడిపోతున్నావా? ఆత్మీయంగా ఎదగలేక ఓడిపోతున్నావా? ఏది కారణం? ఏది నీ జీవితాన్ని ఓటమి పాలు చేస్తుంది? దేనివల్ల నువ్వు ఓటమిని సరిచూస్తున్నావు? ఏముంది నీ జీవితంలో ఓడిపోవడానికి కారణం? ఎందుకు ఓడిపోవడానికి కారణం? నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు తెలుసా? నీకు ఎందుకు ఓడిపోతున్నావు తెలుసా? చాలామంది ఈరోజు తల్లి తండ్రులుగా వారి బాధ్యతను నెరవేర్చడంలో ఓటమి పాలైపోతున్నారు, ఓడిపోతున్నారు. చాలామంది బిడ్డలు వారి జీవితంలో వారు ఎంచుకున్న గోల్ రీచ్ అవడంలో ఓడిపోతున్నారు. నిర్ణయాలు సరైనవి కాకో, స్నేహితులు సరైన వాళ్ళు కాకో, వాళ్ళు ఎంచుకున్న మార్గం సరైనది కాకో, వాళ్ళ జీవితమే సరైనది కాకో ఓటమి. దేవుని వాక్యం అంటుంది, అతడు తిని తాగి లేచిపోయి ఓటమిని అంగీకరించాడు, ధృవీకరించాడంట జ్యేష్ఠత్వాన్ని. నువ్వు ఓటమిని అంగీకరించడానికి కారణాలు ఏంటి? షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు, ఓటమిని ఒప్పుకోలే వాళ్ళు. దానియేలు ఉన్నాడు, ఓటమిని ఒప్పుకోలా. పేతురు యోహానులు ఉన్నారు, ఓటమిని ఒప్పుకోలా. ఇంటింటికి వెళ్ళి దేవుని గురించి ప్రకటించి వచ్చారు. అతడు ఓడిపోవడానికి కారణాలు చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. తిన్నాడంట, తాగాడంట, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడంట. అట్లు అతడు తృణీకరించాడంట జ్యేష్ఠత్వాన్ని. పొట్టి శ్రీరాములని 19వ తేదీ 10వ నెలలో 1952లో నిరాకరణ దీక్ష ప్రారంభించాడు. ఎందుకు? రాష్ట్రం తమిళనాడులో ఉన్న మనని ప్రత్యేక చేసుకోవడం కోసం, ఈ ప్రత్యేక తెలుగులు ప్రత్యేకంగా రాష్ట్రంగా అవ్వడం కోసం వేశాడు. ఇంచుమించు 58 రోజులు చేశాడు. ఈ యేషావు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఒక్క పూట కూటు కోసం అంట. సృష్టిలో ఈ తిండికి పతనానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అవాదం పడిపోవడానికి కారణం ఏంటి? తిండి. చూచుటకు రమ్యంగా కనపడిందంట, అందంగా ఉందంట, ఆహారానికి మంచిది అనిపించిందంట. వేసేసింది నోట్లో, మహిమ విడిచి వెళ్ళిపోయింది. యేషావు భ్రష్టుడైపోవటానికి, ఓటమి జీవితం అనుభవించడానికి కారణము తిండి, తిండి, తిండి. ఆటకెళ్ళాడు పాపం. ఈయన చూశాడు, ఏది దొరకలా. ఆ బాణం గేన వెనక తగిలించుకొని వస్తున్నాడు. ఈలోపు తమ్ముడు ఎర్ర చిక్కుడుకాయల కూర వండుతుంటే, అరే అన్నం పెట్టరా అన్నాడంట. అన్నం పెడతాను కానీ నాకేంటి లాభం అన్నాడే. రేపు మంచి జింకను కుట్టుకొస్తాను, మంచి దుప్పుని కుట్టుకొస్తాను అని చెప్పాలిగా, చెప్పాలి లేదా? ఏం కావాలరా అన్నాడు. నీ జ్యేష్ఠత్వం అన్నాడు. తీసుకో అన్నాడు. ఏమన్నాడు? తీసుకో అన్నాడు. తిండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం. ఫిలిప్పీ 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. మా చాలమ్మ. కడుపు అంట. ఎవరు కడుపు? ఈ తిండిపోతులకి వాళ్ళు కడిపేవాడు దేవుడు. నాశనము వాళ్ళ అంతము, కడుపు అంటే దేవుడు అంట వాళ్ళకి. ఒక్క పూట కూడి కోసం ఓటమి జీవితాన్ని జీవించాడు. ఒక్క పూటే. 10 రోజుల నుంచి కూడలేనాడు కాదు. ఎన్ని పూటలు? ఒక్క పూటే. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకోనుంది. పెట్టుకుంటామా? అసలు గొడవలు వచ్చే తిండికాడే కదా. కడుపు దేవుడు అంట. అతడు శిపించబడటానికి కారణం ఏంటంటే తిండిని ప్రేమించాడు.
బైబిల్లో ఒక మాట ఉంటుంది, లోకసువార్త 12:19 హల్లెలూయా. ఒకడు ఆస్తి సమకూర్చుకోడండి పాపం, బాధే లేదు, డబ్బులు ఆడియే, పంట ఆడిదే, మొత్తం ఆడిదే, కానీ ప్రాణంతో ప్రాణమా తిను తాగు సుఖపడి అంటున్నాడు. మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే తినకుండా చచ్చిపోయాడు. తిన్నాడా? అన్ని లోపలు పెట్టుకున్నాడు, బయట పెట్టుకొని అనేక సంవత్సరాలకి నీకు ఆస్తుంది, తిను తాగు సుఖపడు అని అనుకుంటూ ఉంటే చచ్చిపోయాడు ఆ రాత్రి. ప్రయోజనం ఏంటి? యోహాను సువార్త చదువుతున్నప్పుడు సమరయ స్త్రీ దగ్గర శిష్యులు ఆయనకి ఆహారం తీసుకొస్తే యేసుప్రభు అంటాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది అన్నాడు. తండ్రి చిత్తము చేయుట, తండ్రి పని చేయుట ఆయనకి ఆహారము. మనకేం చేయడం ఆహారం? భోజనం చేస్తే ఆహారం. యేసుప్రభు అంటాడు, మీకు తెలియని ఆహారం నాకుంది, నా తండ్రి చిత్తము చేయుటే నాకు ఆహారం అన్నాడు. ఈరోజు నీ ఓటమికి తిండి ఒక కారణమేమో. తిన్నాడంట, తాగాడంట. ఏం తాగాడు? వారి భోజనంలో ద్రాక్షారసం కంపల్సరీగా ఉంటుంది. చాలామంది వేదాంత పండితులు ఏమంటారంటే, అతడు తాగింది ద్రాక్షారసము, తాగింది ద్రాక్షారసము. ఎందుకంటే వాళ్ళకి విందుల్లో, వాళ్ళకి భోజనాల్లో చాలా న్యాచురల్. ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళామనుకో, మన ఇంటికి వస్తే ఎవరికైనా చల్లటి మజ్జిగో, నీళ్ళో, జ్యూసో, మంచి నీళ్ళు ఇస్తాం కదా. ఫారిన్ కంట్రీస్కి వెళ్తే వాడి వెట్ట తగలడానికి మంచి కాస్ట్లీ వైన్ ఇస్తారు, మంచి కాస్ట్లీ వైన్ ఇస్తారు. యూదుల ఆచార ప్రకారం వాళ్ళ భోజనాల్లో ద్రాక్షారసం, మనకి అన్నంలో నీళ్ళు ఎంత ప్రాముఖ్యం, భోజనంలో వాళ్ళకి భోజనంలో ద్రాక్షారసం అంత ప్రాముఖ్యం. బైబిల్ అంటుంది, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. మొదట బాగుంటుంది కానీ తుదకది కట్లపామై కాటేస్తుందంట. తినటం తాగటం, తినటం తాగటం, తినటం తాగటం. భ్రష్టుడైపోయాడు. బైబిల్ ఒక మాట చూడండి, సామెతలు 23:31-33 వరకు. ద్రాక్షారసము మిక్కిల ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుతుండకను, త్రాగుటకు రుచిగా ఉన్నప్పుడు దాని వైపు చూడొద్దు, పిమ్మటది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును. ద్రాక్షారసం ఎర్రగా ఉన్నప్పుడు, తలతలలాడుతున్నప్పుడు మన కళ్ళు దాన్ని ఏం చేయకూడదంట, ఆకర్షించకూడదంట. మెడికల్ షాపులైనా ఖాళీ ఉంటుంది కానీ మద్యం షాపులు ఖాళీ. అదేందో వ్యాపారం చేసే ప్రతోడు తేదీలు, దిశలు, ఈశానాలు, మూలలు గిల్లలు చూసి ప్రారంభించి ఇక్కడ కట్టాలి అక్కడ కట్టాలని చూస్తాడు, కానీ ముందు షాపుకి ఏం అవసరం లేదు. ముందు షాపుకి శ్మశానంలో కట్టిన వచ్చి తగ్గేస్తారు. అది కట్లు పాములాగా కాటేస్తుందంట. తిన్నాడు, తాగాడు. ఈ ద్రాక్షారసం ఎంతటి నీతిమంతుడైన వెక్కిరింతల పాలు చేస్తుంది. దేవుడు భూమిని చూడగా అందరూ చెడిపోయి ఉన్నారు, ఏ ఒక్కడు మంచివాడు లేడు. ఆ కాలమున దేవునికి నీతిమంతుడిగా కనపడ్డ వ్యక్తి నోవాహు. ఆ నోవాహు నీతిమంతుడని నోవాహు కుటుంబాన్ని అంత కాపాడితే, ఆ జలపరలు ముగిసిన వెంబట ఇతడు ద్రాక్ష తోటేసి ద్రాక్ష కాళ్ళు కానిచ్చి పంట పండించి ఆ ద్రాక్షరసం తయారు చేసుకొని తాగి వస్త్రహీనుడై పడిపోయి ఉన్నాడు, దిగంబరై పడిపోయి ఉన్నాడు. కుమారులు వచ్చి హేళన చేసి ఎక్కిరించారు. ఎవరయ్యా వస్త్రహీనుడై పడిపోయింది తాగి మొత్తుడు లేకంటే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనపడిన వ్యక్తి. అందుకే ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేయనున్నాడు సొలొమోను. తిండి ఉంది, తాగుడు అని కూడా వెళ్ళిపోయాడు. అసలు జ్యేష్ఠత్వం అంటే ఏంటి? తండ్రి తర్వాత తండ్రి అంత యోగ్యత, బాధ్యత, అర్హత, భారం, తండ్రి స్థానం. ఒక్క పూట కూటు కోసం వద్దన్నాడు దాన్ని. చాలా సందర్భాల్లో దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్నా, దేవుడు మన జీవితంలో జరిగించాలనుకుంటున్న సంకల్పాలు నిరర్థమవడానికి కారణము ఒక చిన్న బలహీనతే. జీవితం అంతా తల్లకిందలైపోయింది. అక్కడ మాట ఉంటుంది, లేచి పోయాను. కుష్ఠరోగి లేచి స్వస్థత పొంది వెళ్ళిపోయాడు. కుంటోడు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
38 ఏళ్ల నుంచి అదే స్థితిలో ఉన్నాడు. లేచి క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయాడు. యోసేపు లేచి అడగపోయాడు, భ్రష్టత్వానికి వెళ్ళిపోయాడు. తృణీకరించాడంట. దేవుడిచ్చిన యోగ్యతను తృణీకరిస్తున్నావేమో, అర్హతను తృణీకరిస్తున్నావేమో, దేవుడిచ్చిన స్థానాన్ని తృణీకరిస్తున్నావేమో, దేవుడిచ్చిన ఏర్పాటుని తృణీకరిస్తున్నావేమో. దేవుడు కోరుకున్న స్థానం, నిలబడాలనుకున్న స్థానము వేరే అయితే నువ్వు అనుకున్న స్థానం వేరే ఏమో. జీవితం పతనం కాకముందే, జీవితం పాడు కాకముందే, నువ్వు తృణీకరించబడి భ్రష్టుడివై ఇలాంటి వ్యభిచారం ఉండకూడదని దేవుడు అనుకోకముందే జాగ్రత్త పడటం చాలా ప్రాముఖ్యం. నేను అంటాను, యోసేపు చిన్నోడికి దాసుడు అవుతాడు, యాకోబుకి దాసుడు అవుతాడు. ఇది దేవుని ఉద్దేశం, ప్రణాళిక. అయితే తండ్రి ఏశావును దీవించుంటే యోసేపు దీవించబడేవాడేనా? దీవించబడిన తర్వాత దేవుడు లాగేస్తాడా? ఇప్పుడు యోసేపు కంటే యాకోబు ఇంకా గొప్పవాడు ఉండేవాడు, అవునా? చిన్నవాడికి పెద్దవాడు దాసుడు, అంతేగాని పెద్దవాడు నాశనం అయిపోతాడు, చిన్నవాడు బాగుపడతాడని చెప్పాలి. చిన్నవాడి స్థాయి కంటే పెద్దవాడి స్థాయి తక్కువ అన్నాడు. ఇప్పుడు చిన్నవాడికి వచ్చిన స్థాయి పెద్దవాడిది. ఆ స్థాయి యథార్థంగా పెద్దవాడికి వచ్చుంటే చిన్నవాడి స్థాయి ఇంకా పెరిగేదా తగ్గేదా? తగ్గిద్ది. ఇప్పుడు తన స్థాయిని తగ్గించుకుంది ఎవరు? అసలు ఉన్న స్థాయిని కూడా నాశనం చేసుకుంది ఎవరు? తినటం, తాగటం, లేచిపోవడం, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అట్లు తన జ్యేష్ఠత్వం అతడు ఏం చేశాడు? తృణీకరించాడు. జ్యేష్ఠుడు అంటే దేవుని సొత్తు. నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 13వ అధ్యాయం 7వ వాక్యం. నిర్గమ 13:7. పులియని వాటిని 7 దినాలు తినాలి, పులిసినది ఏది కనబడకూడదు. ఆమేన్. అది ఎవరితో చెప్పాలంట? నీ ఇంట పుట్టిన తొలుచూలు నాది అంటే ఎవరు అంటున్నాడు? నీ ఇంట పుట్టిన తొలుచూలు నాది. గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఆడవాటిని లెక్కించాలి కదా, హల్లెలూయా. మగవాటిని లెక్కించాడు. మీ ఇంట పుట్టిన తొలిచూపు మగపిల్లడు దేవుడికి సంబంధించినాడు. ఇచ్చేయండి. జ్యేష్ఠుడు ఆయనవాడు, ఆయన ప్రధానుడు. రోమపత్రిక ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయం 29లో. రోమ 8:29. కుటుంబంలో పుట్టిన జ్యేష్ఠుడు ఎవరికి సంబంధించినాడు అంటే దేవునికి సంబంధించినాడు. బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తాం, పెద్దవాడి కంటే చిన్నవాడే గొప్ప అయినట్లు కనపడతాడు మనకి. పెద్దవాడి కంటే చిన్నవాడే గొప్ప అయినట్టు కనపడతాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మోషే పెద్దోడు, అహరోను పెద్దోడు. యాజకత్వం ఎవరికి ఇచ్చాడు? యాకోబు పెద్దోడా, యేసు ప్రభువు పెద్దోడా? ప్రథములకి చాలా పీట ఉంది, చాలా పెద్ద పీట ఉంది. ప్రథములు విఫలమైనప్పుడే, ప్రథములు తప్పిపోయినప్పుడే చిన్నవాళ్ళకి. యోసేపు గొప్పవాడయ్యాడు. కారణం ఏంటంటే తన అన్నదమ్ములు ఎవడో సరైనడు కాదు, ఎవడో నీతిని కాపాడుకోవాలా, పరిశుద్ధతను కాపాడుకోవాలా. రూబేన్ నన్ను కూడా చెబుతూ యాకోబు ఒక మాట అంటాడు, నీ తండ్రి మంచం నువ్వు అపవిత్రపరిచావు అంటాడు, శపిస్తాడు. పెద్దవాడు విఫలమైనప్పుడే, పెద్దవాడి నీతిని జరుపుకున్నప్పుడే, పరిశుద్ధతను జరుపుకున్నప్పుడే చిన్నవాడికి అవకాశం వచ్చింది. దేవుడు అంటున్నాడు, జ్యేష్ఠుడు నావాడు, నీ కుటుంబంలో పుట్టిన ప్రతి జ్యేష్ఠమైనది నాది, అది నాదని చెప్పు అన్నాడు. ఎవరిదంట? జ్యేష్ఠుడు నావాడు, తొలిచూపుది నాది అన్నాడు. మరి చిన్నవాళ్ళు ఏం చేద్దాం? మోసపోకుడు, దేవుడు ఎక్కిరించబడి మనుషులు ఏది ఎత్తితే ఖచ్చితంగా దాన్ని కోస్తాడు, నో డౌట్. దీంట్లో యేషోబు ఏమెత్తాడో దాన్నే కోసాడు. భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు. ఆ వ్యక్తిని చూయించి ఇలాంటి వాడు మీలో ఉన్నాడేమో చూసుకోండి, ఒక సూచన అయిపోయాడు. ఒక
వ్యక్తిని చూపించి ఈ వ్యక్తిలాగా బ్రతకండి అని చెబుతాడు గొప్పడు అని అర్థం. ఒక వ్యక్తిని చూపించి ఈలాగా బ్రతకద్దంటే అర్థం ఏంటి? వాడు భ్రష్టుడైపోయాడు. యోషావు భ్రష్టత్వానికి కారణం ఏంటంటే తిండి తాగటం. ఈరోజు నీ ఓటమి బ్రతకే కారణం ఏంటి? నీ మనస్సుకు తెలుసు. అడుగు, నువ్వెందుకు ఓడిపోతున్నావో, ఎందుకు ఫలించలేకపోతున్నావో, ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదో, ఎందుకు దేవుని ఉద్దేశాలను జీవితంలో నెరవేర్చబట్టలేదో చూడు. అడుగు, నీ మనసును చూపుతుంది. ఒరే నాయన, నువ్వు ఈ భ్రష్టత్వంలో ఉన్నావురా, ఈ బుద్ధి నీలో ఉందరా, ఈ ఆలోచన నీలో ఉందరా అని ఖచ్చితంగా నీ మనస్సు నీకు చూపుతుంది. తిండి తాగటం, లేచి వెళ్ళిపోవటం, ఎక్కడి నుంచి ఉన్న ప్రదేశం నుంచి ప్లేస్ నుంచి లేచి వెళ్ళిపోవటం, తృణీకరించడం యోసేపు భ్రష్టత్వానికి కారణాలు, యోసేపు ఓటమి బ్రతికి కారణాలు. మనం ఓడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకోసం నువ్వు ఫలించలేకపోతున్నావో, ఎందుకోసం ఓడిపోతున్నావో, ఎందుకోసం ఆశీర్వదించబడలేకపోతున్నావో, ఎందుకోసం నీ బ్రతుకు పాడైపోతుందో నీ మనస్సాక్షి అడిగితే చూస్తుంది నీలో ఉన్న లోపాలు ఏంటో. సరిచేయబడిన లోపాలు, ఎంత చెప్పినా వినని లోపాలు, ఎంత చెప్పినా అంగీకరించిన లోపాలు, ఎంత చెప్పినా దాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడిన మనస్తత్వాల వల్ల ఓటమి బ్రతుకు. యోసేపు ఓడిపోయాడు. ఇప్పుడు యోసేపుని కారణంగా చూపించి ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఇలాంటి భ్రష్టుడైనా వ్యభిచారైనా మీలో ఉండనేమో చూసుకోండి. పూటకూడు కోసం భ్రష్టుడైపోయాడు, అలాంటి మీలో ఉన్నారేమో జాగ్రత్త అంటున్నాడు. ఒక దుష్టాంతరంగా దేవుడు తన జీవితం ఉంచేసాడు. మన దైనందిన జీవితాల్లో మన జీవితం ఒక మంచి దృష్టాంతరంగా ఉండాలి. అబ్రహామును చూపిస్తే విశ్వాసులకు తండ్రి అని గుర్తొస్తుంది. యోసేపును చూపిస్తే జ్యేష్ఠత్వం కోసం, తిండి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడు అని గుర్తొస్తుంది. మన జీవితాన్ని చూస్తే ఏం గుర్తొస్తుంది? నీకేం గుర్తొస్తుంది? నీ జీవితం చూస్తే, నీ జీవితం చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది? ఫలిస్తున్నావా? ఆశీర్వదించబడుతున్నావా? దీవించబడుతున్నావా? అసలు దేవునికి నమ్మకస్తుడివే? మన ఓటమి బ్రతుకుకి చిన్న చిన్న తప్పులే కారణాలు. వాటిని సరి చేసుకుంటే జీవితాలు బాగుపడతాయి. ఆ చిన్న తప్పిదమే ఓ రోజు పెద్ద పెద్ద పెను ఉప్పెను కానీ జీవితాన్ని పాడు చేయకముందే వాటిని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. జ్యేష్ఠత్వం పోయిన తర్వాత అతడు మారు మనసు పొందడానికి ప్రయత్నించాడంట, కానీ ఏం చేయలేదు? పొందనోళ్ళకి పోయాను. ఎబ్రీ గ్రంథకర్త అదే అన్నాడా? అతడు మారు మనసు పొందనోళ్ళ చూశాను కానీ కుదరలే అతనికి. ఆ స్థితికి దిగజారక ముందే సరి చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుడే భ్రష్టత్వానికి అప్పగించక ముందే సౌలు గురించి ఒక మాట చెప్పాడు. దావీదుతో దేవుడు మాట్లాడుతుంటాడు, సౌలు జీవితంలో నా కృపను కొట్టివేసినట్లు నీ జీవితంలో కొట్టివేయనన్నాడు. కృపను కొట్టేశాడంట. కృపకు నిర్వచనం ఏంటంటే అర్హత లేనివాడు కూడా పొందుకోదగింది కృప. అనర్హుడు కూడా కృపను పొందుకుంటాడు. అలాంటిది దేవుడు అంటాడు, సౌలుకి నా కృపను కొట్టేసానన్నాడు. అంటే అనర్హుడి కంటే కూడా దారుణం అయిపోయాడు. ఇంకా నా దైనందిన జీవితాల్లో ఇట్టి రోజు ఒకటి రాకముందే, ఓటమి బ్రతుకు నీ జీవితాన్ని తాకి నాశనం చేయకముందే జీవితాన్ని కట్టుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక.